నమస్తే. తమిళనాడు రాజకీయాలు రోజో కొత్త మలుపు తిరుగుతున్నాయి. సో ముందుగా టీవీకే అధ్యక్షుడైనటువంటి విజయ్ ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు. లేకపోయినట్టయితే డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. అయితే పళనిస్వామి అయిన ముఖ్యమంత్రి కావాలి అన్నా డిఎంకే నుంచి, లేకపోయినట్టయితే డిఎంకే నుంచి స్టాలిన్ ఎట్లాగో ఓడిపోయింది కాబట్టి స్టాలిన్కి అవకాశం లేదు. సో స్టాలిన్ కాకపోయినట్టయితే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ అయినా మరి ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి రకరకాలైనటువంటి ప్రచారాలు కొనసాగితే ఒక కొత్త స్టేట్మెంట్ కనబడతా ఉంది, కొత్త ఒక వార్త కనబడతా ఉంది. ఏంటిదంటే తమిళనాడుకి కాబోయేటువంటి ముఖ్యమంత్రి రజనీకాంత్. అవును, సినీ హీరో రజనీకాంత్ గురించే మనం మాట్లాడేది. మరి రజనీకాంత్ ఎప్పుడు కూడా పోటీ చేయలేదు కదా, అసలు రజనీకాంత్కి పార్టీ లేదు కదా, మరి రజనీకాంత్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి డౌట్ అందరికి వస్తుంది. సో ముఖ్యంగా ఉన్నటువంటి ప్రచారం ఏంటిదంటే ఇప్పుడు గెలిచినటువంటి వ్యక్తి 108 స్థానాల్లో ఒంటరిగా గెలిచినటువంటి వ్యక్తి ఇదే సినీ రంగానికి చెందినటువంటి ఒక ప్రముఖ హీరో విజయ్. అలాగే ఇప్పుడు రజనీకాంత్ని కూడా డిఎంకే అన్నా డిఎంకేలు తెర మీదకి తీసుకురొచ్చి ఒకవేళ కనుక అన్నా డిఎంకే నుంచి గెలిచినటువంటి పళనిస్వామిో లేకపోతే అవసరమైతే స్టాలినో ఎవరైనా ముఖ్యమంత్రి అయినట్టయితే ఉంటే తమిళనాడు అంతా కూడా అగ్గి అవుతుంది. తమిళనాడు అంతా కూడా అల్లాకొల్లమైనటువంటి ఒక పరిస్థితిని ఎదుర్కోబోతా ఉన్నది. సో ఇది గమనించినటువంటి స్టాలిన్ అండ్ ఉదయనిధి రజనీకాంత్ని ఒక వ్యూహాత్మకంగా తెర మీదకి తీసుకొచ్చినట్టుగా అర్థమవుతా ఉన్నది. తెర మీదకి తీసుకొని వచ్చి కేవలం ఆ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలను కాదు, మొత్తానికి ఓవరాల్గా రాష్ట్ర బాధ్యతలని అంటే డిఎంకే అండ్ అన్నా డిఎంకే కూటమిగా ఏర్పడి మిత్రపక్షాలైనటువంటి సిపిఐ సిపిఎం అలాగే వీసీకే పార్టీలను కలుపుకొని పూర్తిగా మద్దతు కూడా కట్టి ఒకవేళ కనుక పళనిస్వామి స్టాలిన్ ఉన్నట్టయితే ఉంటే మళ్ళీ రెండు పార్టీల మధ్యలో విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యూహాత్మకంగా రజనీకాంత్ని తీసుకుని వస్తేనే ఇప్పుడు డిఎంకే అన్నా డిఎంకేకి భవిష్యత్తు ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనతోటి ఒక ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఒక వార్త అయితే మాత్రం తమిళనాడులో జోరుగా దీనిపైనే చర్చ నడుస్తూ ఉన్నది. మరి డిఎంకే అన్నా డిఎంకే కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుందా అంటే 100% ఉంటుంది. వాళ్ళకు ఒకరేమో 59 గెలిచిళ్ళు, ఇంకో 47 గెలిచిళ్ళు, వాళ్ళ మిత్రపక్షాలతోటి 120కి చేరిపోతుంది. మరి ఇప్పుడు ఉన్నట్టుగా ఉండి రజనీకాంత్ ఒప్పుకునేటువంటి అవకాశం ఉంటుందా? రజనీకాంత్ అన్నా డిఎంకే పార్టీ కాదు, డిఎంకే పార్టీ కాదు, ఇంకే పార్టీకి లేదు. కానీ రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగింది. ఆయనకు కొంత బీజేపీతోటి ఆధ్యాత్మికత అంత వ్యవహారం అంతా ఉన్నది కాబట్టి కొంత బీజేపీకి కొంత అనుకూలంగా ఉంటాడు కావచ్చు అన్నటువంటి భావనతో ఉన్నారు. కానీ అదేం లేదు. రజనీకాంత్ మొదటి నుంచి కూడా డిఎంకేకు సపోర్ట్ చేస్తున్నాడు. 1989 నుంచి కూడా జయలలితను ఓడించండి, అలాగే డిఎంకే కూటమిని గెలిపించండి అన్నటువంటి ఆ స్లోగన్ తోటి పనిచేసిండు. అంటే పూర్తిగా డిఎంకే తోటి అనుకూలంగా ఉన్నాడు, స్టాలిన్కి అనుకూలంగా ఉన్నాడు. మీరు ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఎవరైనా కానీ గెలిచినటువంటి వ్యక్తుల దగ్గరికి పోయి పుష్పగుచ్చాన్ని అందించడమో లేకపోతే షాల్వ కప్పడమో అభినందించడమో ఉంటాయి రకరకాలుగా. అంటే ముఖ్యంగా వాళ్ళ 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి కొంత మన్ననలు పొందడానికి కావచ్చు. సో రేపు ఏమైనా ఇబ్బంది అయినట్టయితే వాళ్ళకు అండగా ఉంటారన్నటువంటి ఉద్దేశంతో గెలిచినటువంటి వ్యక్తుల దగ్గరికి ఎక్కువ పోతారు. ఓడినటువంటి వాళ్ళ దగ్గరికి ఒకరు అర మినహా ఇంకెవరు పోరు. కానీ మీరు చూసుకోవచ్చు సోషల్ మీడియాలో కేవలం విజయ్ గెలిస్తే కేవలం సోషల్ మీడియాలో అభినందనలు తెలపడం జరిగింది. కానీ ఓడిపోయినటువంటి స్టాలిన్ ఇంటి దగ్గరికి రజనీకాంత్ వెళ్ళి సుమారుగా 2 గంటల పాటు ఆయనతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తూ ఉంది. 2 గంటల పాటు స్టాలిన్ ఇంట్లోనే ఉన్నాడు. సో స్టాలిన్కి రజనీకాంత్కి మొదటి నుంచి వాళ్ళకి సంబంధం ఉంది. రాజకీయపరమైనటువంటి సంబంధాలు కావచ్చు, సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాల గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి కూడా బోల్డన్ని ఉన్నాయి. కాబట్టి ఆయనకు మంచి స్నేహభావమైనటువంటి వాతావరణం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కనుక రజనీకాంత్నికి ఇచ్చినట్టయితే ఉంటే సో సినీ ఇండస్ట్రీ నుంచి ఏవైతే విమర్శలు వస్తూ ఉన్నాయో అంటే కమల్ హాసన్ వ్యతిరేకించుడు, ప్రకాష్ రాజు వ్యతిరేకించుడు గవర్నరు తీరు పట్ల, అలాగే చాలామంది పోసాని కృష్ణమర్లు వ్యతిరేకించుడు, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులంతా గవర్నర్ తీరు పైన వాళ్ళు మండిపడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి పూర్తిగా మెజార్టీ ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా గవర్నర్ ఇబ్బంది పెట్టడం ఏంటి, దీని వెనకాల బీజేపీ ఉన్నదన్నటువంటి ప్రచారం రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగింది.
సో వీటన్నిటి కూడా పులి స్టాప్ పెట్టాలి. సినీ పరిశ్రమ నుంచి విమర్శలకు తావివ్వకుండా ఉండాలి. అలాగే తమిళనాడు కొంత రణరంగంగా ఉండకూడదంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా రజనీకాంత్ని చేస్తే కొంత ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇప్పుడు వీళ్ళంతా కూడా స్టాలిన్ అండ్ పళనిస్వామి చేస్తున్నటువంటి ఒక భారీ వ్యూహం అనుకోవచ్చు. ఏదైతే నిన్ననే ఒక స్టేట్మెంట్ స్టాలిన్ నుంచి ఒక స్టేట్మెంట్ మనం చూసినాం. ఎవరు ఊహించలేనటువంటి ఒక నిర్ణయాన్ని రేపో మాపో ప్రజలు చూస్తారంటూ. అంటే ఎవరు కూడా ఇప్పటివరకు ఊహించలేదు. అంటే ఆయన నోటి నుంచి ఒక రకమైనటువంటి సంకేతాలు ఆల్రెడీ వెలువడడం జరిగింది. ఎవరు ఊహిస్తారు? ఎవరు కూడా ఊహించరు కదా. ఎందుకంటే డిఎంకే నుంచో డిఎంకే నుంచో రజనీకాంత్ పోటీ చేయలేదు. రజనీకాంత్ సంబంధించినటువంటి అసలు అంశమే లేదు. కానీ ఆడున్నటువంటి స్టాలిన్ మాత్రం ఒక ప్రకటన, ఎవరు కూడా ఊహించలేనటువంటి ఒక నిర్ణయాన్ని రేపు భవిష్యత్తులో మీరు చూస్తారు అన్నటువంటి ఏదైతే ఒక వార్డు ఉందో ఆ వార్డు ఇది రజనీకాంత్ని తెర మీదకి తీసుకొచ్చి ఆయననే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతోటి డిఎంకే అండ్ డిఎంకే కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో చూడాలి, ఈ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. ఇప్పటికే ఈయన యొక్క తమిళనాడులో ఇప్పటికే చాలామంది యువత అంతా కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళంతా టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతూ టీవీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి విజయ్కి మద్దతు తెలుపుతూ సీఎంగా కాకుండా అడ్డుకుంటా ఉన్నారు అంటూ చాలామంది కొన్ని నిరసనలు వ్యక్తం చేస్తారు. రోడ్ల మీదకి వచ్చి తగలబెడతా ఉన్నారు, టైర్లు తగలబెడతా ఉన్నారు. మరో పక్కన చాలా ఆడ గందరగోళమైనటువంటి పరిస్థితి చాలా కనపడతా ఉన్నది తమిళనాడులో. సో భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ద్రవిడ పార్టీల యొక్క ఉనికిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా రజనీకాంత్ని తెర మీదకి తీసుకుని వస్తే దీన్ని పులి స్టాప్ పెట్టొచ్చు అన్నటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంటే, మరో పక్కన టీవీకే పార్టీ అధ్యక్షుడికి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సపోర్టు ఇవ్వడం జరిగింది. 108 స్థానాలు గెలిచినటువంటి వారికి మరో 5 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లభించడం జరిగింది. ఇంకా కావాలి, దాదాపుగా 118 స్థానాలు గెలుచుకున్నట్టయితేనే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా 6 యొక్క ఎమ్మెల్యేల యొక్క మద్దతు కోసం తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇటు టీవీకే పార్టీ సైతం కూడా ప్రయత్నిస్తూ ఉన్నది. మరో పక్కన విపక్షాలని అలాగే డిఎంకేకి అండ్ డిఎంకేకి మద్దతు ఇచ్చినటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలని కాపాడుకునేటువంటి ప్రయత్నం డిఎంకే అండ్ డిఎంకే చేస్తూ ఉంటే, ఆ పార్టీల మద్దతు కోసం టీవీకే పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. భవిష్యత్తులో చూడాలి, ఇంకా జస్ట్ 1-2 డేస్లో ఎల్లో క్లారిటీ వస్తుంది అనుకున్నప్పటికీ 2 రోజులలో ఏదైనా రావచ్చు. ఇప్పటికే మీ బలం ఎంతో తీసుకురావాలి. మీకు ఎవరు మద్దతు తెలుపుతా ఉన్నారో మీరు ఆ సంఖ్యని తీసుకొని వచ్చినట్టయితే ఉంటేనే మీకు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు మేము అవకాశం కల్పిస్తామని చెప్పేసి గవర్నర్ ఇప్పటికే 2 సార్లు టీవీకే పార్టీని తిరస్కరించడం జరిగింది. నెక్స్ట్ ఈసారి పళనిస్వామి నేరుగా వెళ్ళి మా ప్రభుత్వ ఏర్పాటుకి మేము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నాం, మీరు సమయం ఇవ్వండి అని చెప్పేసి పళనిస్వామి సైతం కూడా కోరేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో గవర్నర్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు. ఒకవేళ పళనిస్వామి కనుక గవర్నర్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ ఏర్పాటుకి కనుక అవకాశం ఇవ్వాలని కోరితే ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా టీవీకే పార్టీ కొంత పులి స్టాప్ పడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. చూద్దాం మరి ఏం జరగబోతా ఉంది ఏందనేది. 6 సీట్ల ఆమడు దూరంలో మాత్రమే ఇలా విజయ్ అక్కడి వరకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. ఇంకా 6 సీట్లను ఎలా సంపాదించాలన్నటువంటి దాంట్లో భాగంగా టీవీకే పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉమ్మడి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రజనీకాంత్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటి డిఎంకే డిఎంకే పార్టీలు ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి.